హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతి ఒక్క టిప్ కూడా ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులన్నీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కూడా జడ వేసుకుంటూ ఉంటాం కదండి దువ్వెనలతో. ఇలా దువ్వెనల పైన ఉన్నటువంటి డస్ట్ని పోగొట్టాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, అది ఏ పౌడర్ అయినా కూడా ఈ విధంగా దువ్వెన పైన వేసేసి పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపైన ఉన్నటువంటి జిడ్డు కానీ డస్ట్ కానీ ఇలా మురికి మొత్తం కూడా ఈజీగా తొలగిపోతుందండి. మనం అప్పటికప్పుడు ఈ విధంగా మనకి టైం లేదు అనుకున్నప్పుడు కొద్దిగా ఫేస్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానిపైన ఉన్నటువంటి జిడ్డు ఇలా డస్ట్ మొత్తం కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. అప్పటికప్పుడు ఈ విధంగా మన ఫేస్ పౌడరు మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ అది ఏదైనా కూడా ఈ విధంగా దువ్వెన పైన వేసేసి చక్కగా క్లీన్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు మన జిడ్డు పోగొట్టుకొని చక్కగా ఇలా జడ వేసుకోవడానికి కూడా దువ్వెనకి ఎటువంటి డస్ట్ లేకుండా కూడా ఉంటుందండి. మనం సోప్తో ఇలా అయితే క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ మనకి అప్పటికప్పుడు టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా కొద్దిగా ఫేస్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఫేస్ పౌడర్ మనకి అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు మన ఇంట్లో కిచెన్లో వరిపిండి కానీ గోధుమ పిండి కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, అది ఏ పిండిలైనా కూడా చక్కగా ఇలా పిండి అయినా వేసేసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ ఇలాగా మొత్తం జిడ్డు కానీ పోతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో చూశారు కదా, ఇలా దువ్వెనపై ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత ఆ డస్ట్ పౌడర్ని చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో. సో ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి అప్పటికప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకొని చూడండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. జిడ్డు కూడా అనిపించదండి. మనం ఇలాగా దువ్వెనతో దూకున్నా ఎటువంటి ప్రాబ్లం లేకుండా డస్ట్ అంతా వచ్చేస్తుంది కాబట్టి చక్కగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ టిప్స్ అన్నిటిలో మరి ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మనం బాత్రూమ్ కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఒక బకెట్ తీసుకొని దానిలోకి 1 స్పూన్ సర్ఫ్ తీసుకోవాలి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే మీరు యూజ్ చేసుకునే కోల్గేట్ పేస్ట్ కానీ క్లోజప్ పేస్ట్ కానీ అది ఏ పేస్ట్ అయినా పర్లేదండి. దీనిలో ఒక అర టీ స్పూన్ వేసేసుకొని ఇలా దీనిలోనే ట్యాబ్లెట్ పౌడర్ ఉంటుందండి. మన ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ యూజ్ చేయం కదా, ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్స్ను ఒక 4 కానీ ఒక 5 కానీ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇలా ఈ మొత్తం ఈ మిశ్రమంలో హాట్ వాటర్ కలుపుకోవాలండి. నేను ఇక్కడ హాట్ వాటరు వదులుకుంటున్నాను అనమాట. ఇదంతా కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఈ వాటర్ అంతా కూడా బాత్రూమ్ అంతా కూడా ఈ వాటర్ని అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసుకోవాలి. ఇలా వాటరు అదంతా కూడా అప్లై చేసేటప్పుడు ఒక కొబ్బరి చీపురు కానీ లేదంటే ఒక స్టీల్ గరికి పీస్ లాంటిది కానీ లేదంటే ఏదైనా బ్రష్ తీసుకొని ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకల్ని ఈ విధంగా ఆ వాటర్ అప్లై చేసిన తర్వాత పైన ఈ విధంగా ఒక్కసారి రుద్దేసి వదిలేసామనుకోండి, చక్కగా నాని ఉంటుంది. కాబట్టి ఒక 1 అవర్ పాటు అలా వదిలేసి 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ బ్రష్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. సో అప్పటికప్పుడు మనం చక్కగా ఈ విధంగా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలను చక్కగా క్లీన్ చేసుకోవడానికి వర్క్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా నేను ఇలాగా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు ఈ వాటర్ని అప్లై చేసేసి కొంచెం పైన ఈ విధంగా ఒక్కసారి రఫ్ చేసి ఇలా వదిలేసామనుకోండి, ఇలా ఈ వాటర్తో చక్కగా బాత్రూమ్ అంతా క్లీన్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువగా కెమికల్స్ ఉన్నవి హార్బిక్ లాంటివి ఎక్కువగా కెమికల్స్ ఉంటూ ఉంటాయండి. ఎందుకంటే కొంతమంది బాత్రూమ్ కడగాలంటే ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఆస్తమా పేషెంట్లు కానీ నిమ్ము ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. కాబట్టి కెమికల్స్ ఉన్నవి ఎక్కువగా యూజ్ చేయరు, వాళ్ళు భయంగా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చక్కగా ఇంట్లోనే ఈజీగా ఉన్న వాటితోనే బాత్రూమ్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ బకెట్లు కానీ
అలానే మనకి చక్కగా సింక్ బేసిన్స్ కానీ హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర సింక్స్ ఉంటాయి కదండి, వాటి బేసిన్స్ కానీ చక్కగా ఈ వాటర్ చల్లేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఎటువంటి క్రీములు ఉన్నా డస్ట్ ఉన్నా అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అలానే టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మార్కులు క్లీన్ అయిపోతాయి. మనకి తెలియని క్రీములు బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఉన్నా కూడా తొలగిపోతాయండి. సో అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. మనం ట్యాబ్లెట్ పౌడర్, సర్పు, బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా పేస్ట్ వేసాం కాబట్టి చక్కగా వదిలిపోతాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా అయిపోతుంది కదండి. ప్రతి ఒక్కరు కూడా జర్నీ చేసినా లేదంటే మామూలుగా ఏదన్నా చదువుకున్న పిల్లలకు కానీ ఎక్కువగా టెన్షన్స్ వల్ల స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్ సమస్య అనేది వస్తుంది కదండి. హెయిర్ ఫాల్ సమస్య పూర్తిగా పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా ఎగ్స్ నేను 2 తీసుకుంటున్నానండి. లోపల ఉన్నటువంటి ఎగ్ లోపల ఉన్నటువంటి ఎల్లోని తీసేసి వైట్ మాత్రం తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఎల్లోని తీసేసి వైట్ మాత్రం తీసుకోవాలి. మాకైతే ఇక్కడ నేను మా పాప వాళ్ళకి పెడుతున్నానండి. సో నేను 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇద్దరికి. సో ఎల్లోని తీసేసి వైట్ మాత్రం తీసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. చేతితో బాగా మిక్సింగ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పాయలుగా తీసుకుంటూ ఈ విధంగా కొద్దిగా అప్లై చేసేసి ఇలా బాగా హెయిర్ ఫాల్ ఎక్కడైతే ఉందో చుండ్రు ఇంకా అక్కడ కొద్దిగా అప్లై చేసుకుంటూ ఇలా పాయలుగా తీసుకుంటూ అదంతా కూడా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఈ జుట్టు అంతా కూడా ముడి వేసేసుకొని ఒక 1 అవర్ పాటు అలా ఉంచి 1 అవర్ తర్వాత బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఫస్ట్ కడిగిన వాటర్ కాకుండా సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి, అది ఏ షాంపూ అయినా పర్లేదు. ఆ షాంపూని ఇలా బియ్యం కడిగిన వాటర్లో కలిపేసి 2 బాగా మిక్సింగ్ చేసుకొని ఆ వాటర్తో మనం హెడ్ బాత్ చేసామనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది, దురద ఉండదు, చిరాకు ఉండదు. సో ఇవన్నీ కూడా పోతాయి, హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. అలానే మనం బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసాం కాబట్టి జుట్టు ఎదుగుదలకు బియ్యం కడిగిన వాటర్ చక్కగా ఉపయోగపడుతుందండి. మంచి పోషక విలువలు అయితే ఉంటాయి దానిలో. జుట్టు బలంగా దృఢంగా ఎదగడానికి వర్క్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా చక్కగా ఒక 1 అవర్ పాటు ఉంచేసి 1 అవర్ తర్వాత షాంపూ బియ్యం కడిగిన వాటర్లో చక్కగా ఈ విధంగా హెడ్ బాత్ చేసామనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇలా మీకు కుదిరినప్పుడు 1 వీక్కి 2 టైమ్స్ లేదంటే 2 వీక్స్కి 3 టైమ్స్ ఇలా మీకు కుదిరినప్పుడు ఇలా పెట్టుకున్నారనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎన్నెన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఒకసారి ఇంట్లో న్యాచురల్గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందండి. పప్పు మనం ఈ విధంగా కుక్కర్లో ఉడకపెట్టుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి పప్పులో ఈ విధంగా ఒక గ్లాసు దానిలో పెట్టేసామనుకోండి పప్పు అనేది పైకి పొంగిపోకుండా ఉంటుంది. పప్పు త్వరగా ఉడకడానికి కూడా మనకి పని ఈజీ అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఒక తమలపాకుని తీసుకోవాలండి. మా గార్డెన్లో నేను స్టెమ్ కటింగ్తో పెట్టుకున్నాను అనమాట. ఇది ఒక ఆకు అయితే తీసుకున్నాను. సో ఈ ఆకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి ఈ ఆకు పైన కొద్దిగా జీలకర్ర, 2 లవంగాలు, 2 మిరియాలు పెట్టేసి మనకి ఎక్కువగా ఊపిరాడకుండా దగ్గు కానీ లేదంటే థ్రోట్ పెయిన్ కానీ బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం, జలుబు చేసినా కూడా అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో ఈ విధంగా తమలపాకుని తీసేసుకొని దానిలో జీలకర్ర ఒక అర టీ స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది. 2 లవంగాలు అలానే దీనిలో కొద్దిగా మిరియాలు వేసేసుకొని చక్కగా ఈ విధంగా ఆకుని ఫోల్డింగ్ చేసేసి నైటు ఈ వాటర్ని చప్పరిస్తూ మింగుతూ ఉన్నామనుకోండి మనకి ఎంత ఎక్కువగా ఉన్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ థ్రోట్ పెయిన్ కానీ తగ్గిపోతుంది. ట్రై చేయండి. సో చక్కగా వర్క్ అవుతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట, అంత చక్కగా వర్క్ అవుతుంది. 2 లవంగాలు 2 మిరియాలు కూడా వేసేసుకొని ఇలా ఆకుని ఫోల్డింగ్ చేసేసుకొని ఆ వాటర్ని చప్పరిస్తూ మింగుతూ ఉంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ థ్రోట్ పెయిన్ కానీ అంతా కూడా చక్కగా తగ్గిపోతాయండి. మనకి ట్యాబ్లెట్లతో పని లేకుండా ఒక్కసారి నైట్ టైంలో బాగా ఎక్కువగా వచ్చినప్పుడు చిన్నపిల్లలు అనుకోండి కొంచెం తగ్గించి వేయండి, కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి ఇలా పెట్టేసుకొని చక్కగా ఆ ఓటని మింగుతూ ఉంటే చప్పరిస్తూ ఉంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఆ కాడను తీసేసి ఈ విధంగా ఆకుని ఫోల్డింగ్ చేసేసి బుగ్గను పెట్టుకొని చప్పరిస్తూ మింగాలి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. బెండకాయలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది.
బెండకాయలు మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే బెండకాయ తొడుములు తీసేసి ఏదైనా ఒక బాక్స్ అడుగున న్యూస్ పేపర్ వేసేసుకుని బెండకాయలను పెట్టుకొని మళ్ళీ పైన న్యూస్ పేపర్ వేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనకి జీర్ణ వ్యవస్థ మెరుగుపడాలి, గ్యాస్ ప్రాబ్లం తగ్గాలి, హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి, అలానే క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. అలానే పొట్ట కూడా మంచిగా మనకి పొట్టలో ఉన్నటువంటి కొవ్వు తగ్గాలన్నా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. దీనిలో ఒక స్పూను జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క వేసేసుకొని ఈ విధంగా బాగా మరిగించుకొని ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని కొద్దిగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే కొద్దిగా చిన్న బెల్లం ముక్కను వేసేసుకొని ఇలా త్రాగుతూ ఉన్నామనుకోండి, ఉదయం పరగడుపున తాగుతూ ఉంటే క్యాన్సర్ రాదు, మనకి గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, అలానే పొట్టలో ఉన్నటువంటి కొవ్వు తగ్గుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ డ్రింక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా రోజు చేస్తూ ఉంటే ఒక 1 మంత్ వరకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళకి కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది కూడా ఉండదండి. సో ఈ విధంగా ఈ డ్రింక్ని తాగి చూడండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇవి తాగకుండా మనకి చక్కగా మసాలా ఫుడ్స్ తగ్గించి, ఆయిల్ ఫుడ్స్ తగ్గించి, పంచదార మానేస్తే చక్కగా పొట్టలో ఉన్నటువంటి కొవ్వు కూడా కరుగుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. హ్యాండ్ వాష్ అయిపోయినప్పుడు మనం ఎక్కువగా కంగారు పడకుండా, టెన్షన్ పడకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనకి అప్పటికప్పుడు హ్యాండ్ వాష్ అయిపోయినప్పుడు ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మీరు యూజ్ చేసుకునే షాంపూ, అది ఏ షాంపూ అయినా పర్లేదండి, ఇందులో వేసేసుకొని దానిలో కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసేసుకొని ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకొని ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. అప్పటికప్పుడు మనం భయపడే పని లేకుండా ఈ విధంగా హ్యాండ్ వాష్ లిక్విడ్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో హ్యాండ్ వాష్ లిక్విడ్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ టిప్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో బాగా పండినటువంటి మాగినటువంటి అరటిపండ్లు అయితే ఉంటూనే ఉంటాయి కదండి. మనం తినకుండా పడేస్తూ ఉంటాం. వేస్ట్ అని పడేసే బదులు ఒక్కసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మన ఇంట్లో బల్లులు కానీ, బొద్దింకలు కానీ, ఎలకలు కానీ, పందుకొక్కులు కానీ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, అవన్నీ పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. బాగా పండినటువంటి బాగా మగ్గినటువంటి అరటిపండుని తీసుకొని ఇలా నేను సగానికి పైగానే తీసుకున్నానండి. దీనిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలానే నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, మనం బట్టల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము నాప్కిన్ బాల్స్. అవి మన స్మెల్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. నాప్కిన్ బాల్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే కొద్దిగా అల్లం ముక్కను కూడా వేసుకోవాలి, కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అలానే రైస్ ఫ్లోర్ కానీ గోధుమ పిండి కానీ మీకు ఏ పిండిలో అవైలబుల్గా ఉన్నా ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ ఒక 1 స్పూన్ వేసేసుకొని కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి, రైస్ ఫ్లోరు, ఒక అరటిపండు, అలానే నాప్కిన్ బాల్ పౌడర్, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ పౌడర్ వేసుకున్నాను. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి. 2 ట్యాబ్లెట్స్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఈ గుజ్జును చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని నైట్ టైంలో బల్లులు, బొద్దింకలు ఎక్కడికైతే వస్తున్నాయో మీకు తెలుస్తుంది కాబట్టి అక్కడ ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ ప్లేస్లో చిన్న చిన్న బాల్ని పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్లలకి అందకుండా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు తినేస్తూ ఉంటారు, ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే చిన్నపిల్లలకి కొంచెం దూరంగా పెట్టుకోండి. సో ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి ఇంకా కొద్దిగా మిశ్రమాన్ని నేను బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, బాటిల్ క్యాప్స్లో ఈ మిశ్రమాన్ని పెట్టేసి గ్యాస్ స్టవ్ కింద, అలానే కిచెన్ సింక్లో, అలానే గ్యాస్ స్టవ్ దగ్గర, అలానే గ్యాస్ సిలిండర్ దగ్గర అక్కడొకటి పెట్టేసామనుకోండి, మీకు ఎలకలు కానీ, పందుకొక్కులు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ ఇలాంటివి అస్సలు రమ్మన్నా రావండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా మనం నెయ్యి వేసాము దీంట్లో, మరి అలానే అరటిపండు వేసాము, గోధుమ పిండి ఇవన్నీ వేసాం కాబట్టి వీటికి ఎలకలు కానీ, పందుకొక్కులు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ అట్రాక్ట్ అవుతాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అవి తిన్న వెంటనే చనిపోతాయి అన్నమాట. సో అక్కడొకటి పెట్టేసామనుకోండి, మంచి
ఘాటైతే ఉంటాయి కాబట్టి 100% వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా నేను ఇంకా బాటిల్ క్యాప్సే కాదండి, ఇలా నిమ్మ బద్దలు ఉంటాయి కదా, మన రసం తీసేసినటువంటి ఆ నిమ్మ బద్దలు దానిలో కూడా ఇలా ఈ మిశ్రమాన్ని పెట్టేసి అక్కడొకటి పెట్టేసుకున్నాను. సో దీనివల్ల మనకి ఎలకలు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ పరారైపోతాయి అనమాట. సో ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. కానీ చిన్నపిల్లలకి కొంచెం దూరంగా పెట్టండి. మనకి వాళ్ళు తింటే మళ్ళీ మనకి లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఒక్కసారి మీరు వాళ్ళకి దూరంగా పెట్టి చక్కగా ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మన ఇంట్లో కర్పూరం బిళ్ళలు అయితే ఉంటూనే ఉంటాయి కదండి. కర్పూరం బిళ్ళల్ని ఒక 2 తీసుకోవాలి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా గోరువెచ్చని వాటర్ తీసుకోవాలండి. దానిలోకి ఈ విధంగా కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, ఆ బిళ్ళల్ని 2 చిదిమేసుకొని ఆ పౌడర్ని అందులో వేసుకోవాలి. అలానే మనం బట్టల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి నాప్కిన్ బాల్స్. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి లైవ్లో. ఇలాంటి బాల్ ఒకటి తీసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి. ఇలా ఒక్క బాల్ సరిపోతుంది. మెత్తగా పౌడర్లా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ముందుగా కర్పూరం బిళ్ళని 2 పౌడర్లాగా చేసుకుని అందులో వేసుకున్నాను కదా, ఇప్పుడు నాప్కిన్ బాల్స్ కూడా ఒక బాల్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ వాటర్లో కొద్దిగా కాటన్ తీసుకొని ఈ వాటర్లో డిప్ చేసేసి మీకు ఎక్కడైతే బల్లులు కానీ, బొద్దింకలు కానీ ఎక్కువగా నైట్ టైంలో తిరుగుతున్నాయో అక్కడ ఈ విధంగా ఒక్కొక్క కాటన్ బాల్ని పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ ఉన్నా కూడా చనిపోతాయి. సో ఈ వాటర్ని ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, నైట్ టైంలో చక్కగా ఈ విధంగా కిచెన్ సింక్లో, గ్యాస్ స్టవ్ దగ్గర, విండోస్ దగ్గర అక్కడక్కడ స్ప్రే చేసేసామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి. బల్లులు కానీ, బొద్దింకలు కానీ పరారైపోతాయి. ట్రై చేయండి. వీటి స్మెల్ అనేది వాటికి పడదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.